హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్లో ఉన్నటువంటి పోమ్ చైల్డ్హుడ్ బై మార్కస్ నటెన్. సో దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చైల్డ్హుడ్ అంటే మనకు తెలుసు బాల్యం అని. సో చిన్నప్పటి ఆ ఇన్నోసెన్స్కి అంటే బాల్యంలో మనకున్నటువంటి ఆ ఇన్నోసెన్స్, ఆ అమాయకత్వానికి అండ్ దాని తర్వాత మనకు కలిగే అవేర్నెస్కి ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ ఈ పోమ్లో తెలుస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వెన్ డిడ్ మై చైల్డ్హుడ్ గో? వాజ్ ఇట్ ద డే ఐ సీజ్ టు బి 11? వాజ్ ఇట్ ద టైమ్ ఐ రియలైజ్ దట్ హెల్ అండ్ హెవెన్ could not be found in geography and therefore could not be was that the day. సో ఆయన అడుగుతా ఉన్నాడు అనమాట, వెన్ డిడ్ మై చైల్డ్హుడ్ గో? నా బాల్యం ఎప్పుడు వెళ్ళిపోయింది తనకి, అంటే తన నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు అనమాట ఆ ఇన్నోసెన్స్. సో ఆయన అడుగుతా ఉన్నాడు ఎప్పుడు తన చైల్డ్హుడ్ ఎండ్ అయిపోయింది. సో వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోయింది. వాజ్ ఇట్ ద డే ఐ సీజ్ టు బి 11? సీజ్డ్ అంటే స్టాప్డ్ అని అర్థం. అంటే ఎప్పుడు 11 ఇయర్స్ వచ్చినప్పుడు, తనకు 11 ఇయర్స్ వచ్చినప్పుడు తన చైల్డ్హుడ్ వెళ్ళిపోయిందే తన నుంచి. అంటే 11 ఇయర్స్ కంటే అప్పుడు కొంచెం ఈ మెచ్యూర్డ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా 11 ఇయర్స్ ఆ టైంలో. సో మెచ్యూర్డ్గా థింక్ చేస్తున్నామంటే ఇన్నోసెన్స్ లేనట్టే, ఇంకా అంటే చైల్డ్హుడ్ పోయినట్టే మన నుంచి. సో నాకు 11 ఇయర్స్ వచ్చినప్పుడు మన చైల్డ్హుడ్ పోయిందే నా నుంచి. లేదా వాజ్ ఇట్ ద టైమ్ ఐ రియలైజ్ దట్ హెల్ అండ్ హెవెన్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ జియోగ్రఫీ. సో ఈ హెల్ అండ్ హెవెన్ చిన్నప్పుడు చెప్తారు కదా, ఈ నరకం స్వర్గం వాటి గురించి చిన్నప్పుడు నమ్మాడనమాట. దాని తర్వాత అవన్నీ జాగ్రఫీలో ఉండవు, అంటే అవి మ్యాప్లో కనిపించవు, అదంతా మన యొక్క ఇమాజినేషన్. ఈ హెల్ అండ్ హెవెన్ అనేటివి ఇమాజినేషన్ అనమాట. అవి ఐడియాస్, జస్ట్ మనుషులకు ఉండే ఐడియాస్, సింబాలిక్గా వాడుతూ ఉంటారు హెల్ అండ్ హెవెన్ అనేవి. సో అవి జాగ్రఫీలో ఉండవు అని తను కనుక్కున్నప్పుడు ఆ రోజున ఆ టైంలో తన చైల్డ్హుడ్ వెళ్ళిపోయిందే, అంటే రియలైజేషన్కి వచ్చినప్పుడు అనమాట. అండ్ దేర్ ఫోర్ కుడ్ నాట్ బి వాజ్ దట్ ద డే. సో ఆయన చెప్తా ఉన్నాడు ఆ రోజే ఈ అడల్ట్స్ చెప్పిన, అంటే ఈ పెద్దవాళ్ళు చెప్పారు కదా హెల్ అండ్ హెవెన్, సో అవన్నీ నిజం కాదు అని తెలిసిన రోజు తన చైల్డ్హుడ్ తన నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ సెకండ్ స్టాంజా, వెన్ డిడ్ మై చైల్డ్హుడ్ గో? సో మళ్ళీ అడుగుతా ఉన్నాడు ఎప్పుడు పోయింది బాల్యం తన నుంచి. వాజ్ ఇట్ ద టైమ్ ఐ రియలైజ్ దట్ అడల్ట్స్ వర్ నాట్ ఆల్ దే సీమ్ టు బీ. సో ఈ పెద్దవాళ్ళు అంటే ఈ పెద్దవాళ్ళు నాట్ పర్ఫెక్ట్, అంటే పైకి కనిపించే విధంగా ఉండరు. దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఆర్ నాట్ ట్రూత్ఫుల్. సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండరు, నిజాలు చెప్పరు అని చెప్పి. ఎందుకంటే దే టాక్డ్ ఆఫ్ లవ్ అండ్ ప్రీచ్డ్ ఆఫ్ లవ్ బట్ డి నాట్ యాక్ట్ సో లవింగ్లీ. సో వాళ్ళు ప్రేమ గురించి చెప్తారు, ప్రేమ గురించి ప్రీచ్ చేయమని చెప్తారు, అంటే అందరికీ ఈ ప్రేమని మనం స్ప్రెడ్ చేయాలా, లవ్ని స్ప్రెడ్ చేయాలా అని చెప్పి ఎప్పుడు అందరి పట్ల ప్రేమగా ఉండాలని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ప్రేమగా బిహేవ్ చేయరు ఈ అడల్ట్స్. సో అది తను తెలుసుకున్న రోజున ఆ రోజు వాజ్ దట్ ద డే, ఆ రోజు తన బాల్యం తన నుంచి దూరంగా వెళ్ళిపోయిందే. చిన్నప్పుడు నమ్మేవాడు అనమాట వాళ్ళ యొక్క ప్రేమని, అమాయకత్వం, అంటే ఇన్నోసెన్స్లో నమ్ముతూ ఉంటారు కదా. సో పెద్ద అయిన తర్వాత అర్థమైంది పైకి ప్రేమగా ఉంటారు కానీ లోపల నటిస్తూ ఉంటారు. సో ఆ రోజు తన నుంచి ఆ బాల్యం దూరం అయిపోయిందే అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఆయన. నెక్స్ట్ థర్డ్ స్టాంజా, వెన్ డిడ్ మై చైల్డ్హుడ్ గో? సో ఎప్పుడు వెళ్ళిపోయింది బాల్యం నా నుంచి. వాజ్ ఇట్ వెన్ ఐ ఫౌండ్ మై మైండ్ వాజ్ రియల్లీ మైన్ టు యూజ్ విచ్ ఎవర్ వే ఐ చూజ్. సో తను ఇండిపెండెంట్, తన మైండ్ తనదే, అంటే తన ఆలోచనలు తనవే, ఇండిపెండెంట్ థింకింగ్ అనమాట. సో చిన్నప్పుడంతా డిపెండెంట్ థింకింగ్, పెద్దవాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తనకంటూ తన మైండ్ ఉంది, అది తనదే. సో తను టు యూజ్ విచ్ ఎవర్ వే ఐ చూస్. సో తనకి నచ్చినట్టు ఆ మైండ్ని యూజ్ చేయొచ్చు, అంటే తన ఆలోచనలు అనమాట, ఓన్ థాట్స్ చేయొచ్చు అని తెలుసుకున్న రోజున. టు యూజ్ విచ్ ఎవర్ వే ఐ చూస్, ప్రొడ్యూసింగ్ థాట్స్ దట్ వర్ నాట్ దోస్ ఆఫ్ అదర్ పీపుల్ బట్ మై ఓన్ అండ్ మైన్ అలోన్. సో వేరే వాళ్ళ థాట్స్ని ప్రొడ్యూస్ చేయడం కాదు, ప్రొడ్యూసింగ్ థాట్స్ దట్ వర్ నాట్ దోస్ ఆఫ్ అదర్ పీపుల్ బట్ మై ఓన్. నా థాట్స్ని ప్రొడ్యూస్ చేయడం, వేరే వాళ్ళ థాట్స్ని నేను ప్రొడ్యూస్ చేయడం కాదు, అంటే వేరే వాళ్ళు చెప్పిన విధంగా నేను ఆలోచించడం కాదు, నా ఓన్ ఆలోచనలు నేను చెయ్యొచ్చు అని తెలుసుకున్న రోజున వాజ్ దట్ ద డే, ఆ రోజు తన బాల్యం తన నుంచి దూరం అయిపోయిందే అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ లాస్ట్ స్టాంజా చూద్దాం, వేర్ డిడ్ మై చైల్డ్హుడ్ గో? సో నా బాల్యం ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇట్ వెంట్ టు సమ్ ఫర్గాటెన్ ప్లేస్. సో ఏదో ఫర్గాటెన్, ఒక దూరంగా మనం
చాలా దూరమైన డిస్టెంట్ ప్లేస్‌కి వెళ్ళిపోయిందనమాట. చాలా దూరంగా ఫర్గాటెన్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది. సంథింగ్ విచ్ నెవర్ గెట్ బ్యాక్. సో, వీ కెన్ నెవర్ గెట్ బ్యాక్. దాన్ని మళ్ళీ పొందలేం. అటువంటి బాల్యాన్ని ఒకసారి కోల్పోయిన బాల్యం మళ్ళీ మనకి తిరిగి రాదు గదా! సో, అటువంటి చాలా దూరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయింది తన బాల్యం. దట్స్ హిడెన్ ఇన్ యాన్ ఇన్ఫెంట్స్ ఫేస్. దట్స్ ఆల్ ఐ నో. సో, తనకు తెలిసినంత వరకు అది ఎక్కడ దాక్కుందంటే ఇన్ఫాంట్. ఇన్ఫాంట్ అంటే బేబీ అనమాట. ఈ బేబీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి గదా! అందులో ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తుందనమాట. చైల్డ్‌హుడ్ ఇన్నోసెన్స్. సో, తన నుంచి దూరమైపోయి ఎక్కడో ఒక ఇన్ఫాంట్స్ ఫేస్‌లో ఉంది అని జెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు. అంటే ఇది నోస్టాల్జియా అనమాట. తన యొక్క చిన్నప్పటి యొక్క జ్ఞాపకాలు, అప్పుడున్నటువంటి ఇన్నోసెన్స్ ఇప్పుడు లేదు. చిన్నప్పుడు తన చైల్డ్‌హుడ్ ఒకసారి మనం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అది మనం తిరిగి పొందలేం. సో, తన చైల్డ్‌హుడ్ డేస్‌ని గుర్తు చేసుకుంటూ రియాలిటీస్ ఆఫ్ లైఫ్, సో, ప్రెజెంట్ ఉన్న రియాలిటీస్ ఆఫ్ లైఫ్‌ని తను తెలుసుకుంటా ఉన్నాడనమాట. సో, ఇది తను తన చైల్డ్‌హుడ్ డేస్ గురించి ఈ రైటర్ అనుకున్నటువంటి విషయాలు. సో, మీకు నచ్చిందనుకుంటున్నాను, అర్థమైందనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.